వయసు రీత్యా దానికి బొబ్బాచారం వచ్చింది. మీకు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, ఎలా పడితే అలా పవన్ కుమార్ రెడ్డి గారు వైసీపీలోకి రాబోతున్నారు. వాడికి తెలుసా దిస్ బ్లడ్ ఈస్ కాంగ్రెస్. మీరు కూడా మర్డర్లు చేపించినారు, రూపాయికి చంపిన రోజులు ఉన్నాయి. ఆయనకు బాంబులు ఆడి చిక్తే తెలియదు, ఊరికి ఆయనకు పేరు వచ్చింది. నా దగ్గర ఉండి ఏమి ఎందుకుండవు. పిఎస్ ఆఫీసర్లను పట్టుకొని రేగి అనడం అనేది మీ అనుచరులకు వాళ్ళకి దోచి పెట్టాలా, వాళ్ళు సహకారం అది ఎప్పుడు ఉంటుంది దోషి పెట్టేది. గడ్డము ఎందుకు పెంచారు, ఎప్పుడు తీయవద్దు? ఏమో ఎవరన్నా ముద్దు పెట్టుకుని గుచ్చుకుంటానంటే తీస్తా. పిచ్చోడు వస్తున్నాడు అన్నాడు. నేను హ్యాపీగా లేనండి. నేను ఎవరికి చెప్పుకోవాల్సిన పనిలే, అవసరమే లేదు. అయిపోయింది నాన్న. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అంటేనే ఒక సంచలనం. ఏది మాట్లాడినా సరే నర్మగర్భంగా మాట్లాడతారు. యథార్థవాది లోక విరోధి అనే సామెత మనం వినే ఉంటాం. ఈరోజు అదే జరిగింది. ఎవరు కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా నేనేమన్నా తప్పు చేశానా, నేనేమన్నా మీకేమన్నా ఇబ్బంది కలిగించానా, నా మాటలు ఏమన్నా మీకేమన్నా ఇబ్బంది కలిగిస్తున్నాయా, పోనీ నాలో ఏమన్నా మార్చుకునే గుణాలు ఏమైనా ఉన్నాయా, డైరెక్ట్ వచ్చి నాకే చెప్పండి, నేను మార్చుకుంటా, నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా ఏంటి అని చెప్పే నాయకుడు ఎవరు కూడా ఉండరు నాకు తెలిసి. ఇంతవరకు నేను చరిత్రలో ఇలాంటి చూడలే. ఈరోజు పాంప్లెట్లు కొట్టించారు, బోర్డులు వేశారు. ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నూతన సంవత్సరం జనవరి 1 2026 ఈరోజు నడి రోడ్లో ఒక దీక్షకు కూర్చున్నారు. అసలు దీక్షకు ఎందుకు కూర్చున్నారు? ఈ పాంప్లెట్లు వేశారు. అలాగే తాడిపత్రి మున్సిపాలిటీ ఆస్తులు ఏమున్నాయని బహిరంగంగా ఒక ఫ్లెక్సీ వేసేసారు. ఇన్ని ఉన్నాయి తాడిపత్రి ఆస్తులు అని. చాలామంది అవన్నీ బహిర్గతం చెయ్యరు. ఏ మున్సిపల్ చైర్మన్ కావచ్చు, మేయర్ కావచ్చు, ఏడ నొక్కేద్దామా, ఏడ మన వాళ్ళ పేర్లతో తీసుకుందామా అనేవాళ్ళు కూడా చాలామంది చూసాం. సో ఇవన్నీ కూడా ఈరోజు మనమే ప్రభాకర్ రెడ్డి గారితో ఉన్నాం, తాడిపత్రికి వచ్చాం. ఆయన దీక్షా శిబిరం దగ్గర ఉన్నాం. ఆయన అడిగి మరిన్ని వివరాలు, అంటే ఈరోజు ఏది కూడా దాచుకోకుండా చెప్తారని ఆశిద్దాం. సార్, ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ సార్. నేను హ్యాపీగా లేనండి. అందుకే నిరాశ చేశాడు కూర్చున్నా. ఎందుకంటే ప్రజలు సరైన పద్ధతిలో లేరు అనేది ఒకటి. నేను ఇక్కడ ఒక చిన్న ఫ్యాంప్లెట్ వేసిన, ఇది ఊరి ప్రజలు ఏం చేస్తారు అని. ఈ ఫ్యాంప్లెట్లో ₹1 ఖర్చు కూడా కాదు. అంటే ఫ్యాంప్లెట్ కాదు, ప్రజలు చేయాల్సిన దాంట్లో ₹1 ఖర్చు కాదు. ₹1 ఖర్చు లేనిది కూడా చేయలేని పరిస్థితిలో మన ప్రజలు ఉన్నారు. ఏంటిది? 4 పాయింట్లు. మీ ఇంటి ముందు శుభ్రంగా పెట్టుకోండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో ప్లాస్టిక్, స్పూన్లు, గ్లాసులు, మీ శానిటరీ నాప్కిన్స్, చిన్నపిల్లల డైపర్స్, సోపు, షాంపూ ప్యాకెట్స్ వేయొద్దండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో మీ గిన్నెలు కడిగిన నీళ్లు, స్నానం చేసిన దుస్తులు నీళ్లు, టాయిలెట్స్ నీళ్ళు మాత్రమే పోవాలి. కానీ ఏం చేస్తున్నారు? దానివల్ల ఎవరికి ఇబ్బంది? వాళ్ళకే. ఇవన్నీ చేస్తే ఏమన్నా ఎక్కడన్నా ₹1 ఖర్చా? మరి ₹1 ఖర్చు లేని దాంట్లో కూడా మీరు ఎందుకు అంత బాధ్యత లేకుండా ఉన్నారు అనేది ఒక. ప్లస్ ఇంకోటి ఏముందంటే, అవును, నా ప్రజల కోసం కాదు. నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను, నేనేమన్నా తప్పు చేస్తున్నానేమో, ఊర్లో ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో అని ఒక ఇది ఉన్నింది. ఈరోజు ఈ ఊరు ఇంత నీట్గా ఇంత బాగుందంటే అర్థమేమి? నా వల్ల కాదు, నా యొక్క కోపం ఒక్కొక్కసారి ఇబ్బందిని కూడా కలిగిస్తుంది కదా సార్. అదే వాళ్ళకి ఇబ్బంది అంటే కోపం, ఇబ్బంది అంటే ఈ పొద్దు ఎంత సుఖంగా ఉన్నారు సార్. ఇక్కడ మీరు లక్షణం 1, 2 అని 3 లక్షణాలు రాసుకున్నారు.
నేను లోపల ఒకటి బయటకు ఒకటి మాట్లాడే వ్యక్తిని కాదు, ఏదైనా ఉన్నది ఉన్నట్లు నిజాయితీగా మాట్లాడతారా అన్నారు. అది ఒకటి. నాకు అబద్ధాలు అసహ్యము, తర్వాత కోపము ప్రేమ అంటే కొన్ని కోపం కూడా వచ్చిందంట. అంటే ఈ కోపం వల్ల కూడా కొన్ని సార్లు నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. అది మీకు తెలిసి కూడా ఒక్కొక్కసారి ఆ విధంగా చేస్తున్నారు. నాకైతే జరగలే. ఎందుకంటే నా ఊరు ప్రజలకు నా మీద నమ్మకము. అంటారు తిట్టినా కానీ మళ్ళీ పెడతాడు లేప్ప, తిట్టినా మళ్ళీ దగ్గర తీసుకుంటాడు లేప్ప. నేను ఎవరు బాగా కోసం చూస్తున్నా. కానీ అలా అనుకోరు కదా. కానీ కోపం మీ కోపమే. అదే ఉన్నంటే నన్ను మళ్ళీ మున్సిపల్ చైర్మన్ చేయరు. ఇక్కడ కూర్చుంటారు వీళ్ళందరూ. ఎప్పుడు ఎవరు చూసింది ఇది జ్యోతి ఉందాడా, వీళ్ళేమి చెనికాయలు అమ్ముకుంటుంది, ఒక ఏమో సినిమా టికెట్లు అమ్ముతుంది, ఇంకో ఏమో పాచి పని చేసుకుంటుంది. మరి ఎట్లా వచ్చినామంటే ఎస్ ఎంత కోపం ఉన్నా ఏమన్నా ఒకటైతే తెలుసు, మా ఊర్లో మా వాడు ప్రభాకర్ రెడ్డి, మా తమ్ముడు ప్రభాకర్ రెడ్డి, మా మనవడు ప్రభాకర్ రెడ్డి. నన్ను చాలా మంది తాత అని పిలుస్తాడు ముద్దుగా. చూడి నిన్ను అందరూ బాగా అనుకుంటున్నప్పుడు ఈ పాంప్లెట్ అవసరం లేదు సార్. నా పైన ఏంటంటే SMS చేయండి. ఇంకా ఏమన్నా మీకు బాధలుంటే మీరు చెప్పలేరు. భయం అనేది ఒకటి ఉంది నా మీద. వాళ్ళు చేస్తే నిజంగా కొన్ని నేను తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది. అవుట్ ఆఫ్ 100 ఐఎమ్ డూయింగ్ సమ్ 3% ఏమన్నా తప్పు చేస్తానేమో. దాన్ని కూడా రెక్టిఫై చేసి వాళ్ళని కూడా దగ్గర తెచ్చుకుందాము. ఇప్పుడు ఎవరన్నా వచ్చి సార్ మీ దగ్గర వచ్చి చెప్పేంత ధైర్యం ఎవరికి ఉండదు. మీరేమో పాంప్లెట్ SMS చేసిన వాళ్ళ నెంబర్ తెలుస్తుంది, వాళ్ళ పేరు తెలుస్తుంది. అయినా కూడా మీకు అంత ధైర్యం చేసి సార్ మీరు తప్పు చేస్తున్నారని చెప్పే అంత దమ్ము ఉందా సార్ ఎవరికన్నా? 100%. ఎందుకంటే నన్ను చాలా ఆప్యాయంగా చూసుకుంటారు. నాకు ఆ ధైర్యం ఉంది. మొన్న ఒకడు నేను వస్తుంటే ఇక్కడే ఆ రోడ్లో అంతా రెడీ చేపిస్తా అంటే పిచ్చోడు వస్తున్నాడు అన్నాడు. అంటూనే ఏడు లే వాడు పోయి అనుకుంటున్నాడు కరారా, ఆడ కొడితే లేదా పిచ్చోడు వస్తున్నాడంటే. మరి నేనేం చేసిన, ఇంటికి తీసుకుపోయి ఉద్యోగం ఇప్పించాను. ఎందుకు కూడా కరెక్ట్ ఉన్నాడు పిచ్చోడిని. నేను ఈ ఊర్లో పని లేని నా కొడుకు ఎవడన్నా ఉంటే ఒక ప్రభాకర్ రెడ్డి. ఎందుకంటే ఇంటి పని చేయడు, నా మున్సిపాలిటీ పని చేసుకుంటూ ఉంటారు. వాడు అనడంలో తప్పు లేదు. వాడికి అనిపించింది వాడు కరెక్ట్ జనం, వాడు మంచివాడు. పిచ్చిన నా కొడుకు ఇటు ఈ పిచ్చిన కొడుకు వచ్చింది తప్ప ఆ రోడ్డు బుజ్జి అయిపోయి ఇప్పుడు ఎట్లా అయిపోయిందో వాళ్ళని అడుగుదామరా పోయి. నేను కొద్దిగా ప్రపంచం చూసినాను ఎందుకు ఇలా ఉండాలి. అది ఎవరిది తెలుసా? అది ఎవరిది? 39 శ్రీనివాస రెస్టారెంట్ ఎవరిది? అది ఏమో తెలియదు సార్. అయినా తెలుసుకో మళ్ళీ. మున్సిపాలిటీది ఈ కాంప్లెక్స్ ఎవరిది? మున్సిపాలిటీది. మొత్తం ఆస్తులన్నీ వేసేసారా? అవును వేసిన. ఏమి అవును ఇవి ఉన్నాయి. మీ అనుచరులకు వాళ్ళకి దోచి పెట్టాలా? వాళ్ళు సహకారం అది ఎప్పుడు ఉంటుంది దోషిపెట్టేది ఇంకో విధంగా. మున్సిపల్ ఆస్తుల్లో అది నా ఇల్లు. సార్ ఎవరన్నా పొద్దున్న నుంచి ఎవరన్నా వచ్చి చెప్పారా సార్ మీకు కోపం ఎక్కువ ఉంది, మీరు ఇట్లా మారితే బాగుంటుంది అని? ఇంటికాడ రోజు చెప్తారు. రోజు అన్నీ మళ్ళీ వాళ్ళే అంటారు నువ్వు కోపించుకోవద్దు మా పని కాదు కానీ అంటారు. కానీ మొన్న ఒక విషయంలో అంటే మీరు ఫీల్ కానంటే ఈరోజు అడిగేస్తాను సార్. పోలీసుల సంస్మరణ దినోత్సవం రోజున అది సందర్భం కాదేమో ఆ రోజు అలా ఎక్స్పెక్ట్ చేయడానికి, పోలీసుల మీద రకంగా చేయడం కరెక్ట్ కాదేమో అనే దినాన అది కరెక్ట్ ప్లేస్. ఆ రోజు అది పోలీసుల వ్యవస్థకు సంబంధించిందే. వీర జవానులకు మేము ఆ పొద్దు అర్పించి ఇంతమంది ఇంత త్యాగం చేసి ఈ పోలీసు ఇట్లుంది ఈ పొద్దు, ఇలాంటి వాళ్ళు వచ్చేసి ఈ త్యాగంని ఇచ్చేస్తారని చెప్పి మా గ్రీవెన్స్ చెప్పినాం. మేము వేరే ఏమో చెప్పలే, గ్రీవెన్స్ చెప్పినాం అంతే. గ్రీవెన్స్ చెప్పినాం కానీ ఆ రోజు మాట్లాడకపోతే అందరూ మంచోళ్ళే పోలీసు వాళ్ళు అనుకునే పరిస్థితి. అంతేగాని ఎవరిని కించపరిచేదాన్ని కాదు. కాకపోతే కొన్ని పదాలు
అంటే మీకు ఎంతన్నా కోపం ఉండొచ్చు, కోపం ఎక్స్ప్రెస్ చేసే భావాలు వేరుంటాయి, కానీ ఆ పదాలు ఒక ఐపీఎస్ ఆఫీసర్లను పట్టుకొని రేగి అనడం అనేది కూడా కరెక్ట్ కాదు. నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినావా? చెప్పలేక మార్ బూడ్సే మార్ అన్నారా సార్ అన్నమాట? అవి కదా రోజు వాడేది. మామూలు వాళ్ళని వాడతారేమో, మిమ్మల్ని కాదు. ఎవరు ఎందుకన్నాలా? నువ్వు నా వాడివి, నువ్వు కొత్తగా వచ్చినావు. నేను మీ ఇంటి దగ్గర వస్తే కూడా కూర్చుంటే కూడా నువ్వు ఆన్సర్ చేయలేవా? ఏమనుకుంటున్నావు? ఏమైంది? ఎంతమంది సఫర్ అయ్యారు? మా అప్పుడు డిఓఎస్పీ అతనితో ఈరోజు వాడికి ఉద్యోగం లేదు. ఎంతమంది ఐపీఎస్ ఈ పొద్దు జైల్లో ఉన్నారు, ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఆ రోజు తప్పు చేసిన కూడా సఫర్ అవుతున్నారు. ఏం చేసినారు? అంత తప్పు చేసిన వాళ్ళంతా ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఈయన అదే పద్ధతి. ఈయన యూపీ నుంచి వచ్చినా నేను అసలు ఏ పొద్దున్నా ఆయన డ్రెస్సులో ఉన్నాడు, యూనిఫామ్లో ఉన్నాడు. నిన్న కూడా వచ్చినాడు. దేవలాల దగ్గర పోతే ఎవరు ఆడ యూనిఫామ్లో లేడు. ఒక పెద్ద ఆఫీసర్ వస్తే యూనిఫామ్లో పోడు. లాయర్లకు కూడా నల్ల కోటు బూట్లు టక్కించుకొని పోవాలి. ఇప్పుడు మన లాయర్లు ఎట్లున్నారు? చెప్పులు వేసుకొని, ఆ కోటు సరిగా ఉండదు. దేర్ ఆర్ సమ్ రూల్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. సిటిజన్కి ఉన్నట్లే రూల్. దే ఆర్ నాట్ అబౌవ్ ద లా. ఇప్పుడు వాడు ఏం చెప్పినా వినాలా మనం? చట్టం అందరికీ ఒకటే. అదే అంతే. నువ్వు అబ్యూజ్ చేసినట్టు నేను అబ్యూజ్ చేయడం తప్పే ఉంది. నువ్వే ఒక ఇండియన్ పోలీస్ ఆఫీసర్. నువ్వు ఏడికంటే అడిగి తిరిగితే యువతలు ఎందుకుంటారు? ఏమి నీకు వర్తించినప్పుడు మాకు వర్తించదా? ఏమి అంటాం మళ్ళీ. నువ్వు వరుసగా మాట్లాడు. మేము నీకు వీ గివ్ రెస్పెక్ట్. పోలీస్ అనేది ఉండాలా, కానీ పోలీస్ అన్యాయం చేయకూడదు ప్రజలకు. లా ఇప్పుడు మనకు ఎక్కడ ఉంటే కోర్టులు, పోలీసు, ఐఏఎస్ఏ మనకు సపోర్ట్ చేసేది. కానీ ఈ మూడు పోయిన 6 ఏళ్ళ కింద సరిగ్గా లేవు. ఈరోజు కూడా నేను సఫర్ అయినా, నా కొడుకు సఫర్ అయినాడు. అవును, నేను దొంగనే. మరి ప్రూవ్ చేయండి. అవతల మోటార్ యాక్ట్ ఉంది, యువతలు ఇది ఉంటే ఏదో జరుగుతుంది అని రాసి ఈ పొద్దు సఫర్ అవుతున్నారు. మా ఊర్లో సఫర్ కాకూడదని నేను అట్లా మాట్లాడినా. నువ్వు సరిగ్గా ఉండు, బాగా చేసుకో, స్టిల్ యువర్ యంగ్. అది పద్ధతి. మన ఆడ మర్డర్ కేసు అసెప్ట్ చేసిరి, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే అప్పుడు ఎవరు సఫరరు? ఆ రోజు ఉండే పోలీస్ ఆఫీసర్లు అందరూ సఫర్ అవుతారు. నేను చెప్పేది ఎప్పుడు ఒకటే మాదిరి ఉండదు. ఇప్పుడు మా వాళ్ళు అంటారు మళ్ళీ మేము వస్తే మళ్ళీ మేము ఇప్పుడు రానిరు, మిమ్మల్ని రానిరు. నేను జగన్ కూడా చెప్పిన కదా అబుజ, ఆ మాటలు మానేయండి. మంచి మాటలు. ఒకసారి దెబ్బతినరా, ప్రజల దగ్గర నీ పరిస్థితి ఎట్లుంటుందో. రఫర్లు ఒప్పుకోరు. ఒకప్పుడు నేను కూడా 3 పీజో జీపులు, దగ్గర నా దగ్గర 6 రైఫిళ్ళు, ఏమే అన్ని హంగులుండే ఆ పొద్దు. కానీ ఈరోజు నాకు గన్మనే వద్దన్నా. అప్పట్లో మీరు కూడా మర్డర్లు చేయించినారు అనేదానికి ఒకవేళ నేను చేయించినాను లేదంటే నేను చెప్పేది, నాకు జమ్మలమడుగు ఆయన ఉండే శివారెడ్డి గారు, బాంబుల శివారెడ్డి. ఆయనకు బాంబులు ఆడి చిక్తే తెలియదు, ఊరికి ఆయనకి పేరు వచ్చింది. మా అమ్మల్ని అడుగుతాడు, ఆయన ఏడుస్తారు. ఆయన మీ దగ్గర ఉండిండే బాంబులు? నా దగ్గర ఉండిండే. ఏమి ఎందుకుండవు? ఆ కాలానికి ఉన్నాయి, ఈ బుద్ధి లేదు. కట్టెలు ఎంతమందిని లేపేపించుంటారు సార్ ఇప్పుడు? బాంబులతో ఎవరు లేపరు. బాంబులు చుట్టూ చూడే పోతాడు. ఇప్పుడు నేను లేదంటే నమ్మరు, ఉందంటే నమ్మరు. నువ్వు ఎన్ని కావాలంటే అని రాసుకునేనే వద్దని. అది మీ ఇష్టం. ఎందుకంటే ఎప్పుడు శివారెడ్డి చెప్పేది, ప్రభాకర్ ఆ సంస్కృతికి పోవద్దండి. ఎప్పుడైనా సరే మళ్ళీ ఎక్కడ పోస్ట్ మార్టం నువ్వు కూడా అవుతావని. కరెక్టే కదా సార్. మరి మేము లేదు, బాగానే ఉన్నామే, బాగున్నామే, హ్యాపీగా ఉన్నాం. కూర్చోగలిగినారు ఈరోజు. ఏమి రోడ్డు మీద ఆడు పనుకుంటే రాత్రిపూట నన్ను కూడా ఏం చేస్తాడు? ఏ పాపం చేసేదానికి కూడా ధైర్యం లేదు. ఎందుకంటే అప్పుడు ఉండ్రి ఒక మందుకో దానికో చంపుతాను, రూపాయికి చంపిన రోజులు ఉన్నాయి. ఈ పొద్దు దానికి ఎవడు లేడు. ఈ రాజకీయ నాయకులంతా ఎందుకు మెత్తబడినారంటే మాకు సపోర్ట్ లేక మెత్తబడినాము. ఉంటే మళ్ళీ చేస్తారు. ఎందుకు దాన్ని ఎవరు వద్దనుకుంటున్నారు? అంటే మామూలుగా ప్రతి మనిషిలోనూ మెరిట్స్, డిమెరిట్స్ అంటే మనలో ఉంటాయి. అలాగా మీలో మంచి చెడు అనేది మీకే తెలిసి ఉంటుంది కదా సార్. నాలో ఈ లక్షణాలు. అందుకే అది ప్యాంప్లెట్ వేసుకుని ఏ రా చెప్పంటారు నా నాయన అని.
ఎవరు చెప్పర్లేదు సార్. చెప్పకపోయినా వస్తాయి ఓకే, లెటర్లు వస్తాయి. నాకు చాలా లెటర్లు వస్తుంటాయి. వయసు రీత్యా కొంచెం దానికి బొబ్బాచారం వచ్చింది అని కామెంట్ పెట్టినారు, నేను చూశాను. నేను అడుగుతున్నా, ప్రజలు అంటున్నారు మీకు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, ఎలా పడితే అలా మాట్లాడతారు పెద్ద ఆయన, ఇది కరెక్ట్ కాదు అనేది చాలా మంది కామెంట్లు పెట్టినారు. నువ్వు కామెంట్ పెట్టినప్పుడు ఏందో చెప్పు. ఎవడు కాదు. ఈరోజు కూడా మా ఊర్లో మా తమ్ముడు పెద్దారెడ్డిని ఈరోజు కూడా పొగుడుతారు. దానికి ఎవడేం చేయాలి? సిస్టమ్ ఆఫ్ లివింగ్ ఒకటి ఉంటుంది. కొందరు వద్దప్ప అంటారు, కొందరు నరకురా అంటారు. ఆ నరకురా అనేవాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి ఇవన్నీ అంటారు. ఎవరి కామెంట్ మనం తీసుకోవాల్సి వల్లే. నేను మంచి చేస్తానా లేదా, మా వాళ్ళు అప్రిషియేట్ చేస్తానా అని చూస్తా. అప్రిషియేట్ చేస్తే దాన్ని కంటిన్యూ చేస్తాను. నేను జగన్ విషయం ఎత్తారు ఇందాక. మొన్న అయితే న్యూస్ వైరల్ అయింది, పవన్ కుమార్ రెడ్డి గారు వైసీపీలోకి రాబోతున్నారు. అంటే ప్రజలతో అవసరం లేదు. ఎవడు రాసినోడు వాడబ్బా వాడికి తెలుసా? అందుకే ఒకసారి ఎందుకు చెప్పుకోవాలో నేను, మా సిస్టమ్ ఆఫ్ లివింగ్ ఈజ్ డిఫరెంట్. ఎవడో కింద పని చేయమంటే చేయం. మేము కాంగ్రెస్లో వచ్చిందే దురదృష్టకరం అనుకుంటున్నా. నిన్న కూడా రఘువీరెడ్డితో మాట్లాడా. అన్న పోయింటివన్నా ఏంటన్నా ఎలా ఉంది ఏమని. దిస్ బ్లడ్ ఈజ్ కాంగ్రెస్. డివిజన్లో మాకు అన్యాయం చేసింది మా స్టేట్కు అని చెప్పి ఉద్దేశంతో మేము బయటకు వచ్చినాము. కానీ మేము బాగుపడింది కాంగ్రెస్లో. మా నాన్నకు అప్పుడు బస్సులు ఉన్నాయి. ఆ రోజు కొన్ని బస్సు రూట్లు వచ్చిండొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చిండొచ్చు. మరి మేము బాగుపడిందే కాంగ్రెస్తో. ఈరోజు కూడా చెప్తాం, మేము కాంగ్రెస్తోనే బాగుపడినాం. పార్టీలు మార్చేది మా ఇంట్లో లేదు. ఒక్కసారి వచ్చినాము. నేను ఎవరికి చెప్పుకోవాల్సిన పనిలే, అవసరమే లేదు. మేము ఒక సిస్టంలో ఉంటాం. ఆ సిస్టాన్ని నమ్మిన సిస్టంతోనే పోతాం. అవతల కోట్లు ఇస్తే పోము, వాడు ఎవడో భయపడి ఇస్తే పోము. లేకపోతే మాకేమైనా అన్యాయం జరిగితే కూడా మేము ఒక పార్టీ ఇడిచిపెట్టిపోము. మరి ఆ రోజు నన్ను చాలామంది చెప్పిన, నేను జైల్లో ఉన్నా నామినేషన్ వేయొద్దని పెద్దోళ్ళే చెప్పినారు. మా పెద్దోళ్ళు అందరూ చెప్పినారు, పార్టీ వాళ్ళు చెప్పినారు వద్దు ఎందుకని. నేను ఒకటే చెప్పిన, నేను మా ఊరి కోసం ఫైట్ చేస్తాను. చేస్తా. నేను నమ్మిన తాడిపత్రి నన్ను గెలిపించింది. ఇప్పుడు కూడా చెప్తా, నేను పార్టీ మారేది ఉండదు, అవసరము లేదు. మా ఇంట్లో సిస్టమ్ వేరే. ఇంతవరకు నేను మా అన్న ఉన్నాం. ఆయన పాపం మెత్తబడినా కానీ ఈరోజు కూడా ఆయన మాట వినకూడపోం. మేము ఇద్దరు పంచుకోలే, మా పిల్లలు కూడా పంచుకోరు. మేము ఎందుకు పంచుకోమంటే ఎవరు సంపాదన మాకు ఉంది, హ్యాపీగా స్పెండ్ చేస్తాం. ప్రపంచం చూసినాం, ప్రతిదీ చూసినాం. మా నాన్న మా అక్కనే బిఫోర్ ఇండిపెండెన్స్ మద్రాసు చేర్పించినాడు, అందరినీ మంచి స్కూల్లో చదివించినాడు. అందరూ హ్యాపీగా ఉన్నాం. ఒకరి మీద మేము ఆధారపడవలసిన పని లేదు, హ్యాపీగా ఉన్నాం. అది కూడా పార్టీ గిట్టి లేదు. నా ఊరు విషయానికి వస్తే ఎవరైనా ఎదిరిస్తా. ఎవడు ఎందుకు లెక్క సాగుతున్నారు ఏమన్నా లేదు. 6 ఏళ్ళు నేను అవస్థపడినా అన్నారు, తెలుగుదేశం వల్ల నువ్వు చాలా నష్టపోయి. నేను నష్టపోలేదబ్బా. నేను నా కోసం, మా ఊరి కోసం నేను నష్టపోయినా. చాలా కేసులు అట్లే పెండింగ్ ఉన్నాయి. అడిగినాను, ఇంతవరకు నాకు రిప్లై లేదు. నో ప్రాబ్లం, నేను ఎవరు కాలు పట్టుకుంటా, నాకేం పట్టింది కాలు పట్టుకోవాల్సి పని. జరిగేది జరుగుతుంది, దాంట్లో ఏం స్ట్రఫ్ లేదు. ఈడీ ఏదో చూపిస్తాను 3 కోట్లంట. నేను 3 కోట్లు సంపాదించినానంట. నా కర్మ. నాకు 3 కోట్లు కాదు, ఏదో 100, 200, 300 కోట్లు సంపాదించే ఒకవేళ పెట్టింటే బాగానే ఉండు. నాకు 3 కోట్లు ఏమీ కాదు. ఆడ బస్సులన్నీ పడేసిన అనంతపూర్లో అవి అవుతాయి, 16 కోట్లు అవుతాయి. అట్లే ఉన్నాయి, ఎండిపోతున్నాయి. చూడి, ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన పని నాకు లేదు. సరే, మనీ అంటే రాజకీయ నాయకులకు డబ్బుతో పాటు పవరు డబ్బు అంటే ఏది డామినేట్ చేస్తుందంటారు? 2 డామినేట్ చేయవా? ఈ కాలం పోయిందే. వాళ్ళు ఉన్నంత వరకు నేను డామినేట్ చేస్తా, ప్రజలు ఉంటేనే. లేకపోతే ఎవడు నువ్వు? మనీ పవర్ 2. నో దట్ నాట్ వర్క్. 24లో 17, 17 ఏళ్ళు, రేపు 29లో ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ ఓటర్. వాడు ఎవరు దయాదర్శన పథకంలో వాడంతా కూడా బతుకుతున్నాడు. వానికి కావాల్సిందేమి?
బ్రహ్మాండంగా ఉందా, బాగుందా లేదా, మేము హ్యాపీగా ఉన్నామా లేదా అని చూసి ఓటేస్తాడు. అయిపోయింది. ఈరోజు మీరు చూస్తున్నారు, పార్లమెంట్లో చూస్తున్నారు లేదో, అమిత్ షాని ఎవరిని ఒక మాట అంటారా అనే శక్తి ఉందా? నువ్వు అంటే ఇప్పుడు మీ ఊర్లో నేను అన్నట్టు ఉంది. ఏమంటుంది వెస్ట్ బెంగాల్ లేడీస్, అరే చోప్ చోప్ బైట్ బైట్ అంటుంది. దట్ ఈస్ ద డెమోక్రసీ. అయిపోయింది నాన్న. నువ్వు ప్రజల మధ్యలో ఉంటే నిన్ను ఎంత దూరమైనా తీసుకుపోతారు. వాళ్ళకి అగ్నెస్ట్ అయితే అందుకే భయపడే ఈ ఫ్యామిలీ వేసిన. నాయనా చెప్పండి రా నాయన, నా పద్ధతి మార్చుకుంటారా నాయనా అని రిక్వెస్టింగ్ అడుగుతాను. రాస్తారు, లెటర్లు రాస్తారు. ఈ ఇయర్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని ఏమైనా చూడొచ్చా మేము? ఏమి ఎప్పుడు ప్రభాకర్ కొత్తగా ఎప్పుడు కొత్త ఐడియాలతో ఉంటుంది. వాడు చూడు ప్రొక్లైన్ తెచ్చిన, మీ యానం తెచ్చిన చెప్పు, యానం తెచ్చినాను సంఘం పేరుతో పెట్టి తెచ్చిన. డెఫినెట్గా బ్రహ్మాండం. మామూలు యథార్థవాది లోక విరోధి అంటారు. మీరు చెప్పినట్టు కరెక్టే. మీరు చెప్పింది మీ కోపము, మీ ఆవేశము ఇవన్నీ ఓకే. కానీ ప్రజలు అంత మెచ్యూరిటీతో అరే మా కోసం చేస్తున్నారు మా నువ్వు అనుకోవద్దు. ఇందాక ముగ్గురు ఆడపిల్లలు అందరినీ పిలిచిన వాళ్ళు చాలా ఫీల్ అయినారు. ఇప్పుడే ఒక పాప వెంకటరెడ్డిపల్లి పాప వచ్చింది అనింది, సార్ కరెక్ట్ సార్, మీరు ఇలాంటి వాళ్ళు ఉండాలి, నాలుగు ఉండాలి కాదు, మా కోసం చేస్తాను కాబట్టి మా పిల్లల కోసం డెఫినెట్గా వీఆర్ విత్ యూ. నేను ఒక యాప్ పెట్టా హౌస్ వైఫ్స్ అని, నాకు చాలా రిప్లై వచ్చింది. అమ్మ మనం వార్డులలో తిరుగుదాం అంటే చాలా రిప్లై వచ్చింది. ఎందుకు నేను డ్రామాలు వేస్తే అవన్నీ వేస్తే మీరంతా బయట నుంచి తెప్పిస్తారు డ్యాన్సర్లు గీన్సర్లని. అవును సార్. మా వాళ్ళు ఎవరిని మీరు సొంత ఖర్చులతో చేస్తారు. మా అనంతపురంలో అంటే సొంత ఖర్చులు పెట్టు. ఎవరికి పెట్టినాం ఈసారికి? 5వ తరగతి నుంచి 10వ తరగతికి తెప్పించి వాళ్ళందరినీ బయట తెప్పించాం. బ్రహ్మాండం. సెకండ్ డే ఆల్ కాలేజెస్ గర్ల్స్ ఇంటర్మీడియట్ కాలేజ్ వరకు వాళ్ళని తెచ్చినాం. ఇట్ వాజ్ సక్సెస్ఫుల్. నిన్న ఈవెంట్ వచ్చి ప్రైవేట్ ఈవెంట్. అసలు ఎంత ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్కు మేమే తయారు చేస్తున్నాం. ఇప్పుడు డాయస్ తయారు చేపిస్తున్నా, సౌండ్ సిస్టమ్ తయారు చేపిస్తున్నా, అన్నీ తయారు చేపిస్తున్నా. రేపు నేను చింతల వెంకటస్వామి ఎలా జరిగింది? నంబర్ 1 ఆడ తిరుపతిలో జరిగినట్టు జరిగింది. 69 నుంచి 70,000 వచ్చిపోయినారు. సో దిస్ ఈజ్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ తాడిపత్రి. ఇప్పుడు రేపు ఈ నెల ఫౌండేషన్ వేస్తాను సోలార్కి. మార్చ్ లాస్ట్కి వెలుగుతుంది. ఇది ఎందుకు తెప్పించిన? ఎన్ని లక్షలు తగ్గుతుంది సార్ అప్పుడు సోలార్ వస్తే మున్సిపాలిటీ? 22 లక్షలు తగ్గుతుంది నెలకి. ఇప్పుడు 36 కడుతున్నాం, 22 లక్షలు తగ్గుతుంది. ఇది ఎందుకు తెప్పించినానంటే మాకు దగ్గర 1 కిలోమీటర్ మున్సిపాలిటీ స్థలం ఉంది ఏటిగడ్డున. నేనే బిల్డింగ్లు కట్టించేదానికి ప్రొక్లైన్ తెప్పించిన, చాలా తెప్పిస్తున్నా. మీరు ఎవరు ఊహించినంతగా చేస్తాను. అంటే బిల్డింగ్లు కట్టి రెంట్లకి ఇస్తారా సార్? ఇవన్నీ రెంటేప్పా. ఇవన్నీ రెంటే. రాసిన చూడు ఎన్ని 3 కోట్లు వస్తుంది ఇప్పటికే మున్సిపాలిటీకి సంవత్సరానికి. స్వామి ఆ బాత్రూమ్ కూడా రెంటే, అది కూడా మాదే. దానికి కూడా ఫీజు డబ్బులు వస్తాయి. సూపర్ సార్. మరి అంటే ఇన్కమ్ అంటే మేము మీ తాడపత్రిని చూసి ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలనేది మా వాళ్ళు ఇంకా వెనకబడి ఉన్నారేమో అనిపిస్తుంది. మీ వాళ్ళు సరిగ్గా కూర్చుంటే చాలు, కౌన్సిలర్లో సరిగ్గా కూర్చొని మీ వాళ్ళు ఇది చేస్తాం ప్రజలకంటే చాలు. అది కూడా మీ ఊర్లో దిబ్బ ఉందే ఏడా గుత్తి రోడ్లో 7 వెనకాల అదొకటి క్లియర్ చేసుకోమన్నా, అంతకుముందు తిరిగిపోయినారు. ఇప్పుడు వీళ్ళు తింటా కూడా ఇది క్లియర్ కాదు. అది పరిస్థితి. వచ్చే 2 ఏళ్లలో ఈ 2 ఏళ్ళు గవర్నమెంట్ అయిపోయే లోపల ఏ విధమైన ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ లేదు, ఓన్లీ మీ తాడిపత్రి. నేను ఒకటి చెప్తా, నేను ఎప్పుడు గవర్నమెంట్కి ఒక లెటర్ రాస్తా చేసిన సోలార్కి అది ఇదని, నాకే రాలే రిప్లై. మరి ఎందుకు రాదంటే గవర్నమెంట్ నాకు తెలియదులే పాపం. ఎంత అన్నీ మళ్ళీ ఇట్లా మొదలు పెడితే కష్టమవుతుంది. ఇంకోటి చాలామందికి ఏముందంటే మున్సిపాలిటీ సోలారు పని చేయదు అనేది ఒక ఇది ఉంది, ఎవరు చూసుకుంటారు అనేది. దానికి మాకు తెలిసి ఎట్ట చేయాలో ఏఎంసీ అనేది ఒకటి ఇచ్చేస్తాము. ఇవన్నీ చాలా ఉన్నాయి తెలిసేదానికి, యాడికి పోదు, బాగా అవుతుంది. ఇది అయిపోతూనే మళ్ళీ ఏప్రిల్లో మా ఆఫీస్కు అయ్యే కరెంటు ఖర్చు అంతా
ఆడ ప్యానెల్స్ పెడతాను. ఎందుకంటే ఒకటేసారి పర్మిషన్ ఇవ్వరు ఇంత అని, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని. సో నేను అనుకుంటే లాస్ట్గా 2-3 లక్షలు ఏమన్నా కరెంటు బిల్లు కడతాము. 36కి 2-3 లక్షలు కడతామేమో జూన్ జూలైకి. అదే అనుకుంటున్నాను. ఇక్కడ శ్మశాన వాటిక ఒకటి ఉంది కదా సార్, దాన్ని ఏ విధంగా అభివృద్ధి అయిపోయింది. దాని బ్రహ్మాండంగా తయారవుతుంది. 6,341 ఇవి ఉన్నాయి గవర్నమెంట్స్, అన్నీ తీసేసినాము. అన్ని దానికన్నా ఏమంటే ఊర్లో జనం నన్ను నమ్మి ఏమనలేదు, లేకపోతే పెద్ద రగడైండు. బ్రహ్మాండంగా చేస్తున్నాము. ఒక మార్చికంతా నందనవనం అవుతుంది. ఆడ కూడా అన్నీ ఉంటాయి. శ్మశానం అనిపించను పార్క్ అనిపిస్తుంది. సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్, ఎమ్మెల్యే మీ అబ్బాయి అయినా కూడా ఇప్పటికీ ప్రభాకర్ రెడ్డి గారే అంత అంటే చూడడంలో తప్పులేదు, కానీ ఆయనకి ఇంకా ఫ్రీ హోల్డ్ ఇవ్వలేదేమో ఎమ్మెల్యేగా అంత నేను చంద్రబాబు కూడా అది చెప్తా. ఆయన ఇంకా ఫ్రీ హోల్డ్ ఆయన కూడా అన్నాడు నాతో, ఇంక వానికి అంట. నీకు తెలియదు, నేను ఆఫీషియల్గా నేను ఏది చేయను, అవసరమూ లేదు. ఇది నేను మున్సిపల్ చైర్మన్ అయ్యా, దాంట్లోకి పోయినానా? ఆమె మున్సిపల్ చైర్మన్ నావు. మొత్తం నియోజకవర్గం అంతా కూడా మీరే డామినేట్ చేస్తారు. లేదు అడుగు, నిన్న ఏమో గుర్తుకు పోయింది నేనా, లేదా కాలువలు తీపించింది నేనా, ఇంకోటి గుర్తుంది. ఎవరు అనుకుంటా అంటారు. వాడు కాదు, వాడు నా పని కూడా పట్టేదట్టుకున్నాడు. అంత ఈజీగా లేడు కొడుకు. నన్ను కాదు, నేను ఇడిచిపెట్టకపోయినాక అంతే. నేను లేనప్పుడు మీటింగ్లు పెడతాడు. నిన్న టెట్కో హౌస్లకు పోయినాడు. వాడికి అవగాహన తెలుసుకుంటాడు. విల్ బి నెంబర్ 1. ఎందుకంటే అన్పడ్ కాదు, అన్పడ్ అంటారు. ఏమంటారు అన్పడ్ అంటే ఏమర్థము? ఐ డోంట్ నో. వీడు స్కూళ్ళలోనే 3 సార్లు ముందు హెచ్పిఎస్లో జరిపించాను హైదరాబాద్లో, నాకు నచ్చాలే. లారెన్స్ లౌడేల్ అని ఊటీలో జరిపించాను. 1 ఆఫ్ ద బ్రిటిష్ కాలంలో అది నెంబర్ 1. దాంట్లో చదువుకొని వచ్చినాడు. దాని తర్వాత నా భార్య అనింది, వీడు చదువులో సరిగ్గా లేడు, నీ మాదిరి అనింది. కొన్ని చదువు లేకపోతే పైన బుర్ర ఉంది కదా అన్న, దండిగా ఉంది వీనికి అని నారాయణ దాంట్లో చేర్పించి ఇంటర్ పాస్ అయితేనే ఇంజనీరింగ్ చేర్పించిన మెడ్రాస్లో. ఆడైపోతేనే మా నాన్న నన్ను లాయర్ చేయాలని, బారిస్టర్ అట్లా. వాడిని లండన్కి పంపించారు లా చేయాలంటే. ఒక సమస్య చదివి ఐఎమ్ నాట్ కంఫర్ట్ విత్ ఇట్ అన్నాడు. దెన్ వాట్ ఎవర్ యూ వాంట్ టు అంటే ఎంఎస్ చేసినాడు స్కాట్లాండ్లో. వచ్చినాడు, ఫ్యాక్టరీ పెట్టాడు చిన్నది. అందరు ఏడ్చినారు. 2 కోట్ల ఫ్యాక్టరీ పెట్టించిన వానికి టైం ఇచ్చిన 5 నెలలు, 1 సంవత్సరం ఇచ్చినాను ఏదో ఒకటి పెట్టు అని. పెట్టకపోతే నేను 2 కోట్లతో ఫ్యాక్టరీ పెట్టించాను. అప్పుడు అందరూ ఏడ్చినారు ఇంట్లో. ఏందిరా నీ బస్సే 2 బస్సులు 2 కోట్లు అవుతాయి కదా, ఏరట. అవును, వాడు చేసుకుంటే నేను వద్దాను లేదని. దాంట్లో వానికి ఎక్స్పీరియన్స్ వచ్చింది. నవ్ ఈస్ డూయింగ్ వెల్, నో ప్రాబ్లం, నైస్ బాయ్. మా ఇంట్లో ఎవరికి థమ్స్ అప్లు చీరప్స్లు అంటే ఏదో అంటే అవన్నీ లేవు, ఏటి లేవు. కానీ మా ఇంట్లో అందరికీ బ్యూటిఫుల్ బార్ ఉంది, అన్నీ ఉన్నాయి, నో ప్రాబ్లం. డిస్కోథెక్ ఉంది మా ఇంట్లో, కష్టం మా ఇంట్లోనే ఉంది. మేమందరం బాగా డ్యాన్సులు గీన్సులు చేసుకుంటాం. మాకు ఏం లేదు, హ్యాపీయెస్ట్ పర్సన్. మాకు ఏదో ఏడో పోవాలని ఏం లేదు. వీ వాంట్ బి ది పబ్లిక్. నాకున్న జనం రియలీ చెప్తా, మీసం తిప్పి చెప్తాను, ఎవరికి లేరు. దేవుడు ఇచ్చిన వరం తాడిపత్రి నాకు. ఎంతమంది షౌకర్లు ఉండొచ్చామో, ఈ తాడిపత్రి నాకు 2 స్టేట్లో నేను ఎయిర్పోర్ట్ కానీ ఎక్కడున్నా కానీ సెల్ఫీ అని వస్తాయి. సో ఇట్స్ గాడ్స్ గిఫ్ట్. తాడిపత్రి ఇస్ గాడ్స్ గిఫ్ట్. నిజమో. ఇందాక మీరు మీసం మేలేశారు. నాకు చిన్న క్వశ్చన్ సార్, ఈ గడ్డము ఎందుకు పెంచారు, ఎప్పుడు తీయబోతున్నారు? చాలా మంది నన్ను అడగమన్నారు ఈ క్వశ్చన్. అడిగితే నువ్వు అడిగితే నేను చెప్పొద్దు, కానీ కొంచెం చాలా మంది ఎందుకు సార్ అంత గడ్డం పెంచినారు, ఎప్పుడు తీయబోతున్నారు, అసలు ఏం దాని వెనకాల స్టోరీ ఏమైనా ఉందా? ఏమీ తెలియదు. స్టోరీ ఏం లేదా సార్? ఒకరోజు ఇద్దరు ముక్కోలే, ఎవరికి దేవుడు కూడా ముక్కోలే, ఇవ్వాలని చేయాలని కూడా. ఎందుకో తెల్ల గడ్డం పెంచిన రోజు షేవ్ చేయాలంటే ఏ పని కాదు, ఏదో పోనీ అది పిల్లనాకులంతా గడ్డాలు పెంచబట్టి నేను పెంచిన అంతే. బాబా మాదిరి ఉన్నారు కొన్ని. సరే మన శ్రీకాళహస్తి పోతే అందరు నాకాలు ముక్తాను, స్వామి స్వామి అంటే చెప్పిన ఆయన, స్వామి నేను మీ మాదిరి ఉండే ఊరికి గడ్డం పెంచినా అంట.
నేను చెప్తా శ్రీకాళహస్తి దీనికి పోయినా నేను విఐపిగా పోలే, ఎవరికి చెప్పలే. నేను మామూలుగా దేవాలయాలు పోతే విఐపిగా చెప్పను, ముందు అడ్వాన్స్గా చెప్పను. చాలు, స్వామి దర్శనం ఇచ్చినాడు నాకు బ్రహ్మాండంగా. ఏమి ఏమో ఎవరన్నా ముద్దు పెట్టుకుని గుచ్చుకుంటా అంటే తీస్తా. మనవరాలు మనవడు తాత యువర్ గడ్డం ఇస్ నాట్ గుడ్ అంటే అప్పుడు తీస్తా. ఏం నేను మొన్న ట్రిమ్ చేసిన, మొన్న ఇది ఆపరేషన్కి పోతే అప్పుడు అనుకుని గడ్డ పీకి పారేస్తాడేమో స్వామి అని. ఆయన అన్నాడు నో నో ఐ నాట్ డూ ఎనీథింగ్, ప్లాస్టర్ వేసి పారేసినాడు. ఈ నుంచి ఇటు కోసినాడు. అందరి సహకారం బాగా ఉన్నట్టుంది మీకు. సహకారం కాదు, ప్రజల సహకారం ఉంది. ముందు ప్రతి స్కూల్ వాళ్ళు బ్రహ్మాండంగా వచ్చినారు, కాలేజీ వాళ్ళు బ్రహ్మాండంగా వచ్చినారు, హౌస్ వైఫ్ బ్రహ్మాండంగా వచ్చారు. వాళ్ళు కూడా డ్యాన్సులు చేసినారు. వాళ్ళు చూపించాలి బ్రహ్మాండం. అసలు నేను లేడీస్ని ఎప్పుడు పైకి తేవాలనుకున్నా కదా. ఐఎమ్ సక్సెస్ఫుల్ నిజంగా. పిచ్చి. మీ ఫిజికల్ బాడీ వయసు ఎంత, మీ మానసిక వయసు ఎంత సార్? ఐఎమ్ స్వీట్ 16. హార్ట్ అండ్ అట్ మైండ్. శారీరకంగా 73. కానీ మళ్ళీ ఇంకా ఇది అయింది, ఆపరేషన్ అయింది. ఇంకొక ఆపరేషన్ అది అయిపోతే ఐ డోంట్ థింక్, డాక్టర్లు కూడా చెప్పినారు నీ హార్ట్ కానీ ఇంకోటి కానీ వీక్నెస్ లేదు అన్నారు. సో కొంతమంది 2-3 ఏళ్ళు అనుకునే వాళ్ళకు జాగ్రత్త, ఇంకా చాలా ఏళ్ళు ఉండబోతున్నారు, బీ కేర్ఫుల్ అని. స్వీట్ 16, ఏజ్ మాత్రం 73. కొంతమంది నా మైండ్ 16. అవును సార్, ఎప్పుడన్నా 16. ఫ్రెష్ కాదు. నేను ఏ కాలం మనిషిని. నాకున్న డెవలప్మెంట్, నేను 2019లో పీజీ చేసిన థీసిస్ రాయాలని, హౌ టు డెవలప్ ఏ పంచాయత్ అండ్ మున్సిపాలిటీ వితౌట్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అని. ఎస్, ఐఎమ్ షోయింగ్ యూ, దిస్ ఇస్ నాట్ అసిస్టెడ్ విత్ ద గవర్నమెంట్. నాకుండే వెహికల్స్ నాట్ అసిస్టెడ్ విత్ ద గవర్నమెంట్. ఇప్పుడు నీ స్థలాలు ఇవన్నీ ఉన్నాయి, నాట్ అసిస్టెడ్ విత్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఎంత డిపెండ్ అవుతాం చెప్పు పాపం. ఈరోజు పరిస్థితి బాగాలేదు. చంద్రబాబు నాయుడు మరి ఎలా తట్టుకుంటున్నాడో ఏమో, ఆ శ్రమ మటుకు మనం ఇమాజిన్ చేయలేం. మన ఇంట్లో మనకైతే సరిగా చేసుకోలేని పరిస్థితుల్లో ఎక్కడెక్కడ ఏం మాట్లాడతాడు, ఆయన మైండ్ ఎక్కడుంది, ఎట్లుంది. సో అట్లాంటి వాళ్ళు ఉండాలి. ఇప్పుడు పార్టీ కన్నా నేను ఎప్పుడు మంచిని చూస్తా, వ్యక్తిని చూస్తా. నాకు కనపచ్చింది అయితే ఈజ్ ఓన్లీ మ్యాన్ హూ కెన్ డెవలప్ ద ఆంధ్రప్రదేశ్. ఇంకా చిన్నోడు పర్వాలే, ట్రైన్ అన్నాడు, బాగానే ఉన్నాడు. తప్పులు ఉంటాయి. ఇప్పుడు మేము పెద్దోళ్ళ మీద తప్పులు చేస్తాడు, ఆ పిల్లోడు తప్పు లేదు, సర్దిద్దుకుంటాడు. కనపచ్చేది నాకైతే వాళ్ళిద్దరే వారి డెవలప్మెంట్ అని అనుకుంటున్నా. ఎందుకంటే నా విజన్ కూడా నేను 29లో అంత ఈజీగా ఉండదు రాజకీయ నాయకులకు. కనీసం వాడి సొంత ఓట్లు 25,000 ఉంటే బయటపడతాడు. కంపల్సరీ 25,000 ఉండాలి, లేదా బయటపడ్డావు. 25,000 ఎట్లా వస్తాయంటే బీ విత్ ద పబ్లిక్. వాళ్ళ దగ్గర చేర్చుకోండి, డెఫినెట్గా చేస్తారు. వాళ్ళు ఆశపరులు కాదండి. వాళ్ళని ఒక పలకరింపు, ఏరా బాగున్నావా, రా నాన్న కూర్చో. ఈ 3 పదాలు చాలు. ఏరా బాగున్నావా, రారా నాన్న కూర్చో. ఆ 3 పదాలే మంచిని దగ్గరికి తీస్తుంది. మీ జీవిత లక్ష్యం సార్? నిజంగా ఏమీ లేదు. నా జీవిత లక్ష్యం ఒకటే, నేను చనిపోతే కూడా నాకు సరిపోని వాళ్ళు కూడా ఏమనాలంటే, వానమ్మ నా కొడుకుండే నా కొడుకు పోలే, కొడుకప్పవాడు వానమ్మ ఏం నా కొడుకు అనుకుంటే చేస్తాడప్ప, వాడప్ప నా కొడుకు. ఇప్పటికే ఉంది సార్ నా లక్ష్యం అదే. వాడు సరిపోయినాడు కూడా ఉండేప్ప నా కొడుకు, ఉండేప్ప నా కొడుకు, అట్లా నా కొడుకు రాడప్ప మాట శత్రువు అనాల. అది నా లక్ష్యం. దేవుడు అనుకూలిస్తాడు, నాకు మా ఊరు జనం అనుకూలిస్తారు. నేను అనుకున్నట్లు 27కు మా ఊరు వచ్చి అందరు చూసిపోవాలి.
నా కోరిక ఇంకొకటి టెంపుల్ సిటీ ఆఫ్ తాడిపత్రి 100% ఇట్ విల్ బి టూరిస్ట్ స్పాట్. ఫ్యూచర్ ఇస్ ఓన్లీ ఆన్ టూరిస్ట్. 100% ఇట్ విల్ బి దేర్. ద తాడిపత్రి అంటానే ఎప్పుడే ఆల్రెడీ టెంపుల్స్ గురించి చాలా ఇది చేశాం. ఆల్రెడీ చాలామంది మాట్లాడుతున్నారు టెంపుల్స్ గురించి. ఈ తాడిపత్రి ఒక ప్రత్యేకమైన ప్రదేశం. విజయనగర సామ్రాజ్యులు ఆ నుంచి వచ్చి ఈ ఊర్లో 2 గుళ్ళు కట్టారంటే అర్థమే. ఆ రోజు వాస్తు గీస్తు అన్నీ ఉన్నాయని చెప్పి ఇక్కడ సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ తాడిపత్రి. ఈ ఊరు పీపుల్ కూడా దే ఆర్ డిఫరెంట్. ఒక్క పేపర్ కనిపిస్తుందా? చూపించండి మీరు. సిస్టమేటిక్గా ఉందా లేదన్నా? ఈ సిస్టమేటిక్ దానికి లోపల ప్రేమ ఉంది. ఊరు బాగుండాల. బయటికి నేను అది చూపించగలిగిన అహంకారం అంటారు. ఏమి అహంకారం? నేను ఈ ఊర్లో పొద్దున్నే 5:30కు లేచి నాకు మర్సిడీస్ బెంజ్ ఎస్ క్లాస్ ఉండేది ఆ కాలానికి. అది ఆ కాలానికి 2 కోట్లు. అదే పని దాన్ని వెనకాల రమ్మని నేను నడుచుకుంటూ పోయి పొద్దున్నే టిఫిన్ తింటా. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ ప్లేట్లో అవన్నీ బయట వేసి పోయేది. నేనేం చేసేవాడిని, ఒక పెద్ద ప్లాస్టిక్ బుట్టలు తీసుకొని ఏరుకుంటా పోయేవాడిని. అట్లా 3 నెలలు 4 నెలలు పోయినా. దాని తర్వాత ఏం చేసినాను, ఎక్కడ ప్లేట్ పడింది, అమ్మ మీ వస్తువు ఏందో పడిందమ్మా బయట, దయచేసి దీన్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి అని అలా చేశా. ఎంతవరకు వచ్చిందంటే 50% వచ్చింది. ఇంకా కొద్దిగా అప్పుడు ఏం చేసిన, మీరే ఎత్తండి, మీరే మీ బాస్కెట్లు వేసుకోండి. అది వాళ్ళ కొద్దిగా బాధ వేసింది. ఏంది మేము ఎత్తేయాలన్నా వేరే వాడు వేసినదంటే, నువ్వేమో వానికి టిఫిన్ పెడితే వాడేమో తృప్తి పడా, డబ్బులు నీకు వచ్చా, తృప్తి వానికి వచ్చా. కానీ ఆ ఎత్తేసేది ఎవడు? ఈరోజు ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ స్వీపర్గా వస్తే 65,000తో ఎక్కుతాడు పర్మనెంట్ వాడు. లాస్ట్కు పోయే లోపల, రిటైర్డ్ అయ్యే లోపల 1,60,000తో నెలకు దిగుతాడు. వానికి హెల్త్ అజార్డ్ వస్తే ఏమని వస్తే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 3 లక్షలే ఇచ్చేది వాళ్ళు ఇచ్చేది కంపెనీ. ఇయర్ నో లిమిట్. మా ఊర్లో ఒక ఎంప్లాయీకి అండర్ గ్రౌండ్ ఏరియాలో పోయి వానికి లంగ్స్ ప్రాబ్లం అయితే 29 లక్షలు పెట్టింది మా మున్సిపాలిటీ. నేను ఒకటే చెప్తున్నా, మన తాతలకి అందరికి ఎంతమంది ఉన్నారు? 30 మంది 20 మంది ఉన్నారు. ఆ కాలంలో మధ్యరాత్రి 1 గంటకు లేచి సొప్ప తెచ్చి పశువులకు వేసేవాళ్ళు. దాని తర్వాత మా నాన్న టైంకి వచ్చేళ్ళకి దాని మీద టైం కూడా మార్చిరి. ఇంకా కొద్దిగా గొప్ప ఉండ్రి ఆ పేడకాయలు ఎత్తేసి. ఈ పొద్దు ఎవరికి లేవే? ఈ పొద్దు లేవు. ఎందుకు లేవు? అసలు పేడకాయలు ఎత్తేసానికి ఏమి పుల్లలు వాడేవాళ్ళు తెలుసా మీకు? చాలామంది తెలియదు. ఈత పుల్లలు గట్టిగా ఉంటాయని పేడ ఎత్తేచ్చని. కానీ అలాంటప్పుడు ఇప్పుడు మనకు పోంగ స్వీపర్స్ చిక్తారా? నువ్వేమో కిందికి వేస్తావు, మరి దాన్ని ఎత్తేవాడు ఎవడు? ఈ నిరసన ఏమంటే నా కోసరం కాదు, నా గ్రాండ్ చిల్డ్రన్ కోసరము. మా తాడిపత్రుల్లో యువత్ యంగ్ అంటే ఇంకా చెప్పాలా, ఓన్లీ బిలో 5 years కోసం నేను ఈ పొద్దు ఈ నిరసన తెలియజేస్తున్నాను. నాట్ పెద్దోళ్ళ కోసం కాదు. బాధపడతారు పిల్లలు, రేపు చాలా కష్టమవుతుంది పిల్లలకు. ఇప్పటి నుంచి వాళ్ళకి నేర్పియండి. నేను రోజు చెప్తా, నో చదువు, డిసిప్లైన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద యంగ్ ఎనర్జెటిక్ పీపుల్. అసలు ఇప్పుడు ఏమవుతుంది, ఏఐలో ఒక క్వశ్చన్ అడిగితే ఇట్ గివ్స్ ద ఎండ్ ఆల్సో. సో దే హ్యావ్ దాన్ని ఏమంటారంటే గాడ్స్ గిఫ్ట్. నేనైతే గాడ్స్ గిఫ్ట్ అంటారు, బట్ దాన్ని మిస్యూజ్ కూడా అవుతుంది. ఫ్యూచర్ ఈజ్ నాట్ దట్ గుడ్ ఫర్ మై యంగ్ ఎనర్జెటిక్ చిల్డ్రన్కి. బాగలేదు పరిస్థితి.